మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో గల బోయకొండ గంగమ్మ ఆలయంలో పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఈవో ఉప కమిషనర్ అయినటువంటి ఏకాంబరం స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అయిన తర్వాత వారందరినీ సత్కరించారు. అనంతరం గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ అమ్మవారి కోరిన వారి కొంగు బంగారం అని ఆయన అన్నారు. ఆయన మాటల్లోనే విన్నాం పదండి. అందరికీ నమస్కారం. ఈ బోయకొండ గంగమ్మ ఒక గొప్పతనం ఏమంటే కోరిన కోరికల్ని నెరవేర్చే ఆ మహాతల్లి ఎన్నికల సమయంలో వచ్చి నా విజయానికి అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని పోయాను. అమ్మవారి ఆశీస్సులతో చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరి ఆరాధ దైవంగా ఏ కోరిక అయితే కోరుతారో ఆ కోరికలు అమ్మవారి దగ్గర పెట్టిన పువ్వులు పడినాయి అంటే వారి కోరిక సఫలం అవుతుంది అని. అలాగే నాకు కూడా ఆ కోరిక కోరంగానే పువ్వులు పడి అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు చిత్తూరు పట్టణ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో అందులో భాగంగా నా ఒక రూరల్ మండల నాయకుడు జనార్దన్ అని చెప్పి అతను ఎమ్మెల్యేగా గెలిస్తే నేను 10 ఏట్లు కొట్టి చిత్తూరు ప్రజలకి ఆ రోజు డిన్నర్ పెడతానని మొక్కాడు. అతని కోరిక మేరకు ఇవాళ ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందిన. ఇలాగే అమ్మవారు నిత్యం ప్రజలు ఎందరికో ఎక్కడెక్కడి నుండో ఒక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర నుండి ఎప్పుడు జనాలు వచ్చి ఇక్కడ కోరికలు కోరుతుంటారో ఆ కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా బోయకొండ గంగమ్మ ప్రసిద్ధి చెందింది. అమ్మవారి ఆశీస్సులు నాకు, నా కుటుంబానికి, నా నియోజకవర్గానికి ఎప్పుడు ఇలాగే ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.